హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో మనము ఇంతవరకు అయితే నేర్చుకున్నాం కదా అండి. ఆధారాల వరకు అయితే ప్రెజెంట్ మనము ఏదే టాపిక్స్ అయితే నేర్చుకుంటామంటే విజయనగర రాజుల యొక్క ముఖ్య శాసనాలు, అలాగే ఆధారాలు, నెక్స్ట్ బహుమని రాజుల గురించి కానీ, అలాగే కూలీ కుతుబ్ షా గురించి కానీ ఇవన్నీ కూడా మనమైతే నేర్చుకున్నామండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే లైన్ టు లైన్ ఇక్కడ మనం చదువుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ ఎవరి దగ్గర 10 మెంబర్స్లో 2 మెంబర్స్ దగ్గర మాత్రమే ఉంటాయి. సో అప్ టు డిఎస్సి జరిగేంత వరకు నా తరపున అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో కంటిన్యూస్గా మన క్లాసెస్ అయితే ఇంటర్, హిస్టరీ, అలాగే పాలిటీ అయితే ఖచ్చితంగా అయితే నేను చేస్తానండి. వీడియోస్ అయితే నాకు కుదిరినప్పుడల్లా. అండ్ మీరు చేసేది ఏముందండి, ఇంకా జస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే నాకు మోటివ్గా అనిపిస్తుంది. సో చాలా సపోర్టివ్గా అనిపిస్తుందండి. ఇంకా మంచి మంచి క్లాసెస్ అందించడానికైతే నేను రెడీగా ఉంటాను. సో నా టైంని కొద్దిగా సేవ్ చేసుకొని మీకు కూడా యూజ్ అయ్యే విధంగా అయితే నేను క్లాసెస్ అనేది చేస్తున్నాను. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన వల్ల ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయండి. మరీ చెప్తున్నాను. క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా లాస్ట్లో కామెంట్ అయితే చేయండి, అలాగేనా మరి. ఓకే, మన టాపిక్ అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ విజయనగర రాజుల చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న ముఖ్య శాసనాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు విజయనగర రాజుల సమకాలీన చరిత్ర అధ్యయనానికి ఆనాటి రాజులు కానీ, మంత్రులు కానీ, అధికారులు, సమకాలికులు వేయించిన శాసనాలు విలువైన సమాచారాన్ని అయితే అందిస్తున్నాయి. వీటిలో మనకి ముసునూరి ప్రోలయ నాయకుని విలాస తామ్రపత్ర శాసనము, అలాగే రెండవ అంటే మనకు సంగముని బిట్రగుంట శాసనము, మొదటి హరిహర రాయల కాపలూరు పత్రము, మొదటి బుక్కరాయల పోరుమామిళ్ళ శాసనము, మొదటి దేవరాయల మోటుపల్లి శాసనం, సాలువ నరసింహరాయల దేవులపల్లి తిరుపతి శాసనాలు, శ్రీకృష్ణదేవరాయల హంపి మంగళగిరి శాసనాలు మొదలైనవి మనకు పేర్కొనదగినవి. మరి యొక్క వాటి ఆధారాలు ఎలా ఉన్నాయంటే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, నేను చదువుతున్నాను కదా అండి. మీకు ఏదైనా బోరింగ్గా అనిపిస్తే వీడియోని హ్యాపీగా స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేనేం ఇక్కడ ఎఫోర్ట్గా అయితే చెప్తున్నానండి. నేను చెప్పేటప్పుడు నాకు అనిపిస్తుంది కదా, నేను చెప్పేటప్పుడు అర్థం అవుతుంది, కొంతమందికి అయితే అర్థం అవుతుంది. అర్థం కాలేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అనేసి అర్థం. సో మీకు అర్థం కాలేదనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా చదువుకోండి, నో ప్రాబ్లం కదా. సరే చూద్దాం. ఇక్కడ విజయనగర చక్రవర్తులు, వారి మంత్రులు, సేనాధిపతులు, అధికారులు ఎందరో కవులను, పండితులను అయితే పోషించారు. విజయనగర చక్రవర్తులు, వారి యొక్క మంత్రులు కానీ, అలాగే సేనాధిపతులు, అధికారులు ఎందరో కవులను, పండితులను అయితే పోషించారు. రెండో దేవరాయలు కానీ, శ్రీకృష్ణ దేవరాయలు, గంగాదేవి గొప్ప రచయితలు. ఎవరెవరిక్కడ? రెండవ దేవరాయలు, అలాగే శ్రీకృష్ణ దేవరాయలు, గంగాదేవి ముఖ్యమైన గొప్ప రచయితలు. ఈ కాలంలో మనకి తెలుగు కానీ, సంస్కృతం, కన్నడ భాషల వివిధ అంశాలపై రచనలు అయితే చేయడం అయ్యాయి. 3 లాంగ్వేజెస్లో. నాచని సోముని ఆంధ్ర భాష చరిత్ర, దూబగుంట నారాయణ కవి పంచతంత్రం, శ్రీకృష్ణదేవరాయల అముక్తమాల్యద, స్థానపతి రచించిన రాయవాచకం, అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర ఆనాటి ప్రసిద్ధ తెలుగు రచనలు. ఇంపార్టెంట్ కదా ఇదంతా కూడా మనకి. సో ఈ పారాగ్రాఫ్ని మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్స్ అయినవన్నీ కూడా. వీటిలో మనకు ఆనాటి రాజకీయ కానీ, సామాజిక, మత సంస్కృతులు యొక్క వర్ణనలు అయితే కలవు. ఈ యొక్క రచనలో మనకి ఏమేమి కనిపిస్తాయి? ఇక్కడ రాజకీయ పరంగా, అలాగే సామాజిక, మత సంస్కృతుల వర్ణనలు అయితే కలవు. సంస్కృత రచనలో విద్యారణ మనకు కాలజ్ఞానం కానీ, వీరప్పయ్య కాలజ్ఞానం, గంగాదేవి మధుర విజయము మనకు ఉంది కదా టెక్స్ట్ బుక్లో 6th 7th అయితే, సాలువాభ్యుదయం, రామాభ్యుదయం, వరందాంబిక పరిణయము, మహానాటక సుధానది మనకు పేర్కొనదగినవి. కన్నడ రచయిత మనకు కన్నడ రచన ఏకోత్తర నటస్థల శివతత్వ చింతామణి, పెర్నావో న్యూనిస్ పోర్చుగీస్ వాళ్ళది. అలాగే ప్రభులింగ లీలా గొప్ప రచనలు, శివతత్వ చింతామణి, ప్రభులింగ లీలా గొప్ప రచనలు. మరి విదేశీ బాటసారులైన అబ్దుల్ రజాకు ఈయన పర్షియను, నికిటిన్ వచ్చేసి రష్యా దేశము, బార్బోసా, డామింగో ఫేస్, పెర్నావో న్యూనిస్ మొదలైన వారి యొక్క భాషల్లో విజయనగర రాజ్యం గురించి తమ యొక్క రచనల్లో అయితే గొప్పగా పేర్కొనడం అయితే జరిగింది. వీటిలో కొంత అతిశక్తి ఉన్నప్పటికీ
దేశీయ ఆధారంతో ఉన్న సమాచారంతో పోల్చిస్తే ఈ యుగ చరిత్ర అధ్యయనకి రచనకైతే ఉపయోగించవచ్చు. ఫస్ట్ మనకు విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశ పాలన ఎలా ఉండేదంటే చూద్దాం. ఇక్కడ కొద్దిగా మీరు ఇంట్రెస్టెడ్గా అయితే చూడండి అండి. మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇక్కడ నేను, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదండి. కొంతమందికి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకు క్రీస్తు శకం 1336లో విజయనగరం రాజ్యాన్ని స్థాపించిందనేసి తెలుసు కదా. హరిహర రాయలు కానీ బుక్క సోదరులు కానీ విజయనగర పట్టణాన్ని నిర్మించడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ బహుమని, రెడ్డి, గజపతి రాజులతో అయితే పోరాడారు. బుక్కరాయల కుమారుడైన కుమార కంపన్న అనేక విజయాలు అనేది సాధించాడు. ఇందులో మధురపై సాధించిన విజయం మనకు పేర్కొనదగింది. అలాగే రాయచూర్, అంతర్వేది, దో ప్రాంతంలో చాలా సారవంతమైన భూములు కానీ ఖనిజ సంపద పుష్కలంగా కలిగి ఉన్నందువల్ల బహుమనిలతో విజయనగర రాజులు నిరంతరం యుద్ధాలు చేసేవారు. ఎందుకు? అక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి, అలాగే ఖనిజ సంపద కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ బహుమని సుల్తాన్తో మనకు విజయనగర రాజులు అనేది ఎప్పుడు కూడా యుద్ధాలు చేసేవారు. సంగమ వంశ రాజుల్లో రెండో బుక్కరాయలు, అలాగే మొదటి దేవరాయలు, రెండో దేవరాయలు ప్రముఖులు. సంగమ వంశంలో ముఖ్య రాజులు ఎవరండి? ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈ 3 పర్సన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ సంగమ వంశంలో. మరి వీరి యొక్క కాలంలో మనకు రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా విజయనగర రాజ్యము సర్వతోముఖాభివృద్ధికి అయితే సాధించింది. సంగమ వంశ రాజైన రెండో దేవరాయల కాలంలో రెడ్డి రాజ్యాన్ని పూర్తిగా జయించి విజయనగర సామ్రాజ్యంలో విలీనమైతే చేశాడు. మల్లికార్జున రాయల కాలము నుంచి అంటే కాలం నుంచి విజయనగర రాజ్యంపై బహుమని కానీ గజపతుల దాడులు తీవ్ర రూపమైతే దాల్చాయి. ఇతని వారసులు అసమర్థులైన వలన విజయనగర రాజ్యం అంతరించే ప్రమాదం అనేది ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రగిరి రాజ్య గవర్నర్గా ఉన్న సాలువ నరసింహుడు అలాగే మనకు ప్రజాహితాన్ని, రాజ్య మనుగడను కాపాడే లక్ష్యంతో క్రీస్తు శకం 1485లో సంగమ వంశ పాలన అంతం చేసి సాలువ వంశ పాలన అనేది ప్రారంభించాడు. ఏ ఇయర్లో? 1485లో సంగమ వంశం అనేది అంతం చేసి సాలువ వంశం అనేది స్టార్ట్ అయింది. మరి సాలువ వంశం చూద్దామా? ఇక్కడ చూడండి. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం ఏది? ఇక్కడ సాలువ వంశం. మరి దీన్ని స్థాపించిన వాడెవరు? చంద్రగిరి గవర్నర్గా పనిచేసిన సాలువ నరసింహుడు. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం వచ్చేసి సాలువ వంశము. మరి దాన్ని స్థాపించిన వారు వచ్చేసి చంద్రగిరి గవర్నర్గా పనిచేసిన సాలువ నరసింహుడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాలువ నరసింహుడు. ఇతడి దురాక్రమణ చర్యను ప్రజాహితమని, అవసరమని, దేశభక్తి పూరిత చర్య అని, స్వార్థ బుద్ధితో సింహాసనం ఆక్రమించలేదని, దూరదృష్టి, రాజనీతిజ్ఞతో కూడిన చర్య అని ప్రసిద్ధ చరిత్రకారులైన ఆచార్య న్యాల్టూరి వెంకటరమణయ్య అలాగే ఆచార్య పిశుపాటి శ్రీరామ శర్మ మొదలైన వారు పేర్కొనడం అయితే జరిగింది. క్రీస్తు శకం 1485 నుండి 1491 మధ్య కాలంలో 6 ఏళ్ళు స్వల్పకాలంలో సాలువ నరసింహులు బహుమని, గజపతి రాజులను ఓడించాడు. వితిన్ 6 ఇయర్స్లో సాలువ నరసింహులు కానీ అలాగే మనకి ఎవరెవరిని ఇక్కడ ఓడించారు అంటే బహుమని అలాగే గజపతి రాజులనైతే ఓడించడం అయితే జరిగింది. సంగమ రాజుల చివరి దశలలో శత్రువుల ఆక్రమణకై గురైన ప్రాంతాలను తిరిగి ఆక్రమించాడు. సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. ఇతని విజయాల్లో తులువ నరసనాయకుడు అతని కుమారుడు ప్రధాన పాత్ర అయితే పోషించాడు. ఇతను చనిపోయే నాటికి ఇమ్మడి నరసింహరాయలు చిన్నవాడు. ఇతని తులువ నరసనాయకుని కుమారుడైన వీర నరసింహరాయలు క్రీస్తు శకం 1505లో అంతమొందించి తులువ వంశ పాలన అనేది ప్రారంభించాడు. ఇదిగోండి ఇక్కడ తులువ వంశం అయితే నెక్స్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇక్కడ తులువ వంశ రాజుల యొక్క పాలన ఇచ్చారు ఇక్కడ కాలము. అలాగే మనకు తులువ వంశ స్థాపకుడైన వీర నరసింహరాయలు తన తండ్రి నరసనాయకుడు క్రీస్తు శకం 1503లో మరణించగా ఇమ్మడి నరసింహరాయలు సర్వసేనాధిపతిగా అలాగే ప్రధానమంత్రిగా అయితే వ్యవహరించాడు. ఇది దేనికి? తులువ వంశానికి.
అధికారకాంక్షతో తన యజమాని కుమారుణ్ణి హత్య చేయించి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఎవరిక్కడ? ఇమ్మడి నరసింహరాయలు అధికారం కావాలనేసి తన యొక్క యజమాని కుమారుని హత్య చేయించి సింహాసనాన్ని అయితే ఆక్రమించాడు. దీని ప్రజలు కానీ సామంతులు వివిధ రాష్ట్రాల పాలకులు వ్యతిరేకించారు, తిరుగుబాట్లు లేవదీశారు. క్రీస్తు శకం 1509 వరకు ఇతడు పరిపాలన అయితే చేశాడు. ఇతని సోదరుడైన తులవ వంశానికి శ్రీకృష్ణదేవరాయలు 20 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఇక్కడ ఇమ్మడి నరసింహరాయల యొక్క సోదరుడు ఎవరిక్కడ? శ్రీకృష్ణదేవరాయలు. చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు తులవ వంశ చక్రవర్తుల్లోనే కాకుండా విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో కల్లా చాలా గొప్పవాడు. ఇతడి తండ్రి తులువ నరసింహ నాయకుడు అంటే నరసనాయకుడు, తల్లి నాగమాంబ. క్రీస్తు శకం 1509 ఆగస్టు 8న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని హంపి శాసనం అయితే పేర్కొనింది. కాలం ఇచ్చారు, అలాగే డేట్తో సహా ఇచ్చారు. చూడండి, ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాడని ఏ శాసనంలో పేర్కొంది? హంపి శాసనంలో అయితే పేర్కొంది. సమకాలీన రచనలు, శాసనాలు శ్రీకృష్ణదేవరాయలు శౌర్య ప్రతాపాలను, అలాగే రాజనీతిని, సాహిత్యంలో అతనికి ఉన్న పాండిత్యాన్ని, కళాపోషక గుణాన్ని, దైత్య నీతిని, పరిపాలన దక్షతను తెలియజేస్తున్నాయి. తన అన్నగారైన తులో వీర నరసింహరాయల పరిపాలన కాలం ఇచ్చారు. ఇక్కడ ఇతడు రాష్ట్ర గవర్నర్గా మనకు పదవి అనేది నిర్వహించారు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అన్నగారి మరణాంతరం సామ్రాజ్యంలో రాజకీయ అస్థిరత ఉన్న కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించి విజయనగర రాజ్య పరిరక్షణకు సమయస్ఫూర్తితో వ్యవహరించి చక్కదిద్దడం అయితే జరిగింది. మరి బాబర్ తన యొక్క స్వీయ చరిత్ర తుజుకి బాబరీలో శ్రీకృష్ణదేవరాయల రాజ్యాన్ని, అతని గొప్పతనాన్ని గురించి అయితే ప్రస్తావించాడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాల విశేషాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తున్న సాహిత్య రచనల్లో రాయవాచకం, ప్రబంధ రచనలు, డామింగో ఫేస్, ఫెర్నావో న్యూస్ అనే పోర్చుగీస్ వారి యొక్క రచనల్లో అయితే పేర్కొనదగినవి. శ్రీకృష్ణదేవరాయలు మొదటి మనకు ఉమ్మతూరు, అలాగే పాలకుడైన గంగరాజు తిరుగుబాటును అయితే అణచివేశాడు. దివానీ యుద్ధంలో బహుమని సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా, మాలిక్ ఇబ్రహీం సైన్యాలను అయితే ఓడించాడండి. మరి ఈ యుద్ధం మనం వచ్చేసి ఈ డేట్స్ మధ్య కాలంలో అయితే జరిగిందని ఆచార్య పిశుపాటి శ్రీరామ శర్మ తన రచన విజయనగర మనకు సామ్రాజ్యంలో పేర్కొనడం అయితే జరిగింది. ఈ విజయానికి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు యవనరాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదునైతే పొందాడు. మనకు ఇక్కడ చూడండి, ఈ విజయానికి చిహ్నంగా అంటే మనకి ఇక్కడ ఎవరెవరికి జరిగింది? దివానీ యుద్ధంలో బహుమని సుల్తాన్, అలాగే యూసఫ్ ఆదిల్ షా, మాలిక్ ఇబ్రహీంతో సైన్యాలు అనేసి ఓడించాడు కదా. సో ఈ యుద్ధానికి గుర్తుగా ఆయనకు ఏ బిరుదు అయితే పొందాడు? ఇక్కడ యవనరాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదునైతే పేర్కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితో స్నేహం చేసి వారి నుంచి మేలు రకం అశ్వాలను దిగుమతి చేసుకున్నాడు. దీంతో విజయనగర రాజ సైన్యం బలోపేతమైంది. దక్కన్ సుల్తాన్లు అలాగే గజపతులతో శ్రీకృష్ణదేవరాయలు చేసిన యుద్ధంలో విజయాలు సాధించడంలో ఈ అశ్వదళం అనేది ముఖ్య పాత్ర పోషించింది. రాయలు పోర్చుగీస్ వారి తన సామ్రాజ్యంలో వర్తకం చేసుకోవడానికి అనుమతినైతే ఇచ్చాడండి. శ్రీకృష్ణదేవరాయల గురించి ఇచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా మనకు ఇంపార్టెంట్ లాస్ట్ వరకు అయితే చూడండి. శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను దేనిలో మనకు వివరిస్తుందంటే అముక్తమాల్యదలో వేతి వివరిస్తుంది. అంతరంగిక తిరుగుబాట్లను అణచివేసిన తరువాత రాయలు తన యొక్క ప్రధానమంత్రి సాల్వ తిమ్మరసు, సేనాధిపతులు రాయసం కొండమరసు, రాయసం అయ్యపరసు నేతృత్వంలో కళింగ రాజ్యంపై దండెత్తాడు. శ్రీకృష్ణదేవరాయలు యొక్క ప్రధాన మంత్రులు ఎవరండి? ఇక్కడ చూడండి, రీడ్ చేయండి. సాల్వ తిమ్మరసు, సేనాధిపతులు రాయసం కొండమరసు, రాయసం అయ్యపరసు. వీళ్ళ యొక్క నేతృత్వంలో ఏ రాజ్యం పైన దండెత్తాడు? మనకి శ్రీకృష్ణదేవరాయలు కళింగ రాజ్యంపై దండెత్తాడు. మరి ఈ దండయాత్ర అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు మనకు స్టాప్ అయింది? చూడండి, ఇక్కడ క్రీస్తు శకం 1513లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ అలాగే 1519 వరకు అయితే కొనసాగింది.
కళింగ చక్రవర్తి ప్రతాపరుద్ర గజపతి ఆధీనంలో ఉన్న కొండవీడు, కొండపల్లి, వినుకొండ, ఉదయగిరి కోటలను సుదీర్ఘ పోరాటం తర్వాత విజయనగర సైన్యాలు అనేవి ఆక్రమించాయి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంపై కూడా విజయనగర సేనలు అయితే దండెత్తాయి. కళింగరాజు తరపున తెలంగాణ ప్రాంతాలను ఏలుతున్న రాష్ట్రాధికారులను ఓడించి నల్గొండ, వరంగల్, దేవరకొండ, కంభంమెట్టు ప్రాంతాలను ఆక్రమించాయి. ఉదయగిరి కోటను ఆక్రమించడంలో విజయనగర సేనలు చూపిన పోరాట పటిమ, పట్టుదల ప్రశంసనీయమైంది. ఇక్కడి నుంచి తీసుకొచ్చిన బాలకృష్ణ స్వామి విగ్రహాన్ని రాయలు హంపీలో ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించి ప్రతిష్ఠించాడు. ఇక్కడి నుంచి మనకు తీసుకొచ్చిన బాలకృష్ణ స్వామి యొక్క విగ్రహాన్ని ఎక్కడ మనకు ఏ ప్లేస్లో అనేది ఆలయాన్ని స్థాపించాడంటే హంపీలో ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయ సేనలు నెల్లూరు నుంచి సింహాచలం వరకు అయితే జయించాయి. నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి, బహమని సుల్తాన్ యొక్క విశేషాల గురించి మనకు యుగం యొక్క విశేషాలు చూద్దాం. ఇక్కడ మధ్యయుగ దక్కన్ చరిత్రలో క్రీస్తు శకం 1347వ సంవత్సరంలో అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహమని ద్వారా గుల్బర్గా రాజధానిగా స్థాపించిన బహమని రాజ్యానికి దాన్ని ఏలిన పాలకులకు ఎంతో ప్రాధాన్యత కలదు. అల్లావుద్దీన్ హసన్ గంగ్ క్రీస్తు శకం 1325 మనకు 51 మధ్య కాలంలో ఢిల్లీని ఏలిన మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారుల్లో ఈయన కూడా ఒకడు ప్రముఖుడు, అలాగే సమర్థుడు కూడా. ఇతడు మనకు క్రీస్తు శకం 1347లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని క్రీస్తు శకం 1357 అంటే 10 సంవత్సరాల వరకు తర్వాత పరిపాలించడం అయితే జరిగింది. ఇతడు విజయనగర రాజ్యస్థాపకులైన హరిహర బుక్క సోదరులకు సమకాలికుడు. విజయనగర బహుమని రాజ్యాల మధ్య ఘర్షణ ఇతని కాలంలో ప్రారంభమైంది. ఇతని అనంతరం బహుమని రాజ్యాన్ని 18 మంది సుల్తాన్లు క్రీస్తు శకం 1510 వరకు అయితే పరిపాలించారు. ఫస్ట్ అందులో చెప్పుకోదగిన వారు ఎవరైనా ఉందంటే ఫస్ట్ మనకు మొదటి మహమ్మద్ షా అయిన కాలం. అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహుమని మరణాంతరం అతని కుమారుడైన మహమ్మద్ షా సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడు. ఇతను సుమారుగా 17 ఏళ్ల పాటు అనేది పాలించాడు. ఇతడు మంచి పరిపాలనవేత్త, అనేక తిరుగుబాట్లను అయితే అణచివేశాడు. సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఇతడు 8 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు. మహమ్మద్ షా 8 మంది యొక్క మంత్రులతో కూడిన ఒక మంత్రివర్గాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర పాలనను పునర్వ్యవస్థీకరించాడు. సమర్థులు, విశ్వసనీయులైన వారిని రాష్ట్రాల పాలకులుగా నియమించాడు. ఇతని కాలంలో బహుమని సేనలు విజయనగర, ముసునూరి సేనలు అయితే ఓడించాయి. ఇతడి విజయాల్లో మంత్రి సైఫుద్దీన్ ముఖ్య పాత్ర వహించాడు. ఇతడి యొక్క విజయాలలో మంత్రి ఎవరిక్కడ తనకి ముఖ్య పాత్ర అనేది ఉందంటే సైఫుద్దీన్. ఇతడు క్రీస్తు శకం 1373లో మరణించగా ఇతని వారసుడు రెండో మహమ్మద్ షా క్రీస్తు శకం 1378, 1397లో అయితే పరిపాలన చేస్తాడు. ఇతడు సాహిత్య పోషకుడు, శాంతి కాముకుడు. ఇతని కాలంలో బహుమని రాజ్యంపై ఏ సమకాలీన రాజ్యం అనేది దండయాత్ర చేయలేదు. సాగర్ పాలకుడు తిరుగుబాటును అణచివేశాడు. ఇతడు షిరాజు అనే కవిని అయితే ఆదరించాడు. ఇతని అనుచరులు 2 అరిస్టాటిల్ అని కీర్తించారు. రెండో మహమ్మద్ షా క్రీస్తు శకం 1397లో మరణించడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఫిరోజ్ షా, అతని గురించి విజయాలు, అలాగే దాని యొక్క మ్యాటర్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ రెండో మహమ్మద్ షా అంటే మూడో మహమ్మద్ షా గురించి అయితే కొంచెం మ్యాటర్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కుతుబ్ షాహీల యుగం. ఫస్ట్ మనం బహుమని సుల్తాన్ల యొక్క యుగ విశేషాలు అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కుతుబ్ షాహీల యొక్క యుగం అయితే తెలుసుకుందామండి. మనకు గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్ షాహీ వంశాధికారాన్ని క్రీస్తు శకం 1512లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ మనకు స్థాపించడం అయితే జరిగింది.
బహుమని సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నత అనేది జరిగింది. అహ్మద్ నగర్ కానీ, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే 5 స్వతంత్ర రాజ్యాలు బహుమని రాజ్య శిథిలాలపై అయితే వెలిశాయి. నెక్స్ట్ గోల్కొండ కుతుబ్ షాహీలు వారి యొక్క అధికారాలు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో సుమారు మనకు 175 ఏళ్ల పాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలను, కన్నడ, మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను అయితే పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్ ఖాన్ షేర్వానీ, నేల్టూరి వెంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్ షాహీల అత్యంత ప్రజాసేవా తత్పరత కలిగిన పాలకులని, వారి ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి యొక్క ఆచారాలను, సంస్కృతిని గౌరవించారని, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారని, వారి యొక్క తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాననేసి ప్రశంసించారు. కుతుబ్ షాహీల సుల్తాన్లో సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఈయన కాలము ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా మనకు సుప్రసిద్ధంగా చెప్పుకునేవారు. ఇక్కడ వారి యొక్క ఆధారాలు అయితే చూద్దాం. కుతుబ్ షాహీ సుల్తాన్ల పరిపాలన కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల యొక్క రచనలు కానీ, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్ షాహీ సుల్తాన్లు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అయితే తెలియజేస్తుంది. మనకు ముస్లిం చరిత్రకారుల యొక్క రచనల్లో ఫెరిస్టా రాసిన గుల్షన్ ఈ ఇబ్రహీమీ, ఖదీర్ ఖాన్ రాసిన తార్కిక్ ఈ కుతుబ్ షాహీ, సయ్యద్ అలీ టబాటబీ రచన, బుర్ఖన్ ఈ మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారిఖ్ ఈ సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనగలి. మనకు ఒక లైన్ అర్థం కాలేదనుకోండి, ఆ లైన్ని మరొకసారి చదవండి, అప్పుడు మనకు కంప్లీట్గా అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసుకుందాం. ఈ లైన్ ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నాయంటే, తెలుగు సాహిత్యం అనేది ఎంతో అమూల్యమైన సమాచారం అయితే తెలియజేస్తుంది కదా. సో ముస్లిం చరిత్రకారు యొక్క రచనల్లో ఫెరిస్టా రాసినటువంటి, అంటే ఈ యొక్క ఫెరిస్టా రాసిన ముస్లిం చరిత్రకారు రచనల్లో ఫెరిస్టా రాసిన మనకు గుల్షన్ ఇబ్రహీమి కానీ, ఖదీర్ ఖాన్ రాసిన తారిఖ్ ఈ కుతుబ్ షాహీ కానీ, సయ్యద్ అలీ టబాటబీ రచన, బుర్ఖన్ హీ మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తార్కి సుల్తాన్ మహమ్మద్ షాహీ అనేవి పేర్కొనదగినవి, చెప్పుకోదగినవి. అంటే ఇక ముస్లిం చరిత్రకారుల యొక్క రచనల్లో ఇవన్నీ కూడా చెప్పుకోదగినవి. మరి ఈ రచనల్లో సుల్తాన్ల కాలము నాటి రాజకీయ చరిత్ర ఎలా ఉండేది, పరిపాలన వ్యవస్థ, సామాజిక ఆర్థిక సంస్కృత రచనల్లో అద్దంకి గంగాధరుడు రాసిన తపతి సంవరణోపాఖ్యానం, పొన్నగంటి తెలగనారాయణి రచన యయుతి చరిత్ర, మట్ల అనంత భూపాలుని రచించిన కుకుత్స విజయం, సారంగ తమ్మయ్య రచన అంటే వైజయంతి విలాసం, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భర్తృహరి శతకం, కదిరీపతి రాసిన హంస అంటే విసంతి, అయ్యలరాజు నారాయణ మాతృడు రాసిన సుఖస్థపతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజా జీవనాన్ని అయితే వర్ణిస్తున్నాయి. కుతుబ్ షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం మనకు హైదరాబాదు, అలాగే దక్కన్లోని ఇతర నగరాల ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్ట్, రష్యాకు చెందిన నికిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్ షాహీల యుగ చరిత్రకు ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అయితే అందిస్తుంది. ఇంకా లాస్ట్ సబ్ టాపిక్ చూద్దాం. ఇక్కడ అసఫ్ జాహీ యొక్క వంశపాలన విశేషాలు అయితే, గోల్కొండ రాజ్యాన్ని ఫస్ట్ ఔరంగజేబు క్రీస్తు శకం 1687వ సంవత్సరంలో ఆక్రమించాడు. తెలుగు మాట్లాడే ప్రజలు మొఘల్ సుబేదార్ల పాలనలో క్రీస్తు శకం 1687 నుంచి 1724 వరకు అయితే ఉన్నారు. ఔరంగజేబు బతికున్నంత కాలం తెలంగాణ తరఫ్దార్లు పాత్రులుగా అయితే, విశ్వాసపాత్రులుగా అయితే పనిచేయడం అయితే చేశారు. క్రీస్తు శకం 1707వ సంవత్సరంలో ఔరంగజేబు మరణించారు. ఇతని యొక్క వారసులు అసమర్థులు. ఢిల్లీలో అంతరంగిక కలహాలు, వారసత్వ తగాదాలు తీవ్రతరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొఘల్ సుబేదార్ అయిన మీర్
కమరుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఈయన నిజాం ఉల్ ముల్క్ అనేసి కూడా అంటారు. 1724 సంవత్సరంలో హైదరాబాదు స్వతంత్ర ఆసఫ్ జాహీ వంశాధికారాన్ని స్థాపించాడు. ఇతని పూర్వీకులు మొఘల్ చక్రవర్తుల కొలువులో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఇతని తాతగారైన మీర్ కమరుద్దీన్ షాజహాన్ వద్ద పనిచేశాడు. ఔరంగజేబ్ కాలంలో మీర్ కమరుద్దీన్ చిల్ కిలిచ్ ఖాను వివిధ బాధ్యత పదవులనైతే నిర్వహించాడండి. క్రీస్తు శకం 1738లో నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు నిజాం ఉల్ ముల్క్ ఇరువురి మధ్యవర్తిగా అయితే వ్యవహరించడం అయితే జరిగింది. అపార నష్టాన్ని అయితే నివారించాడు. క్రీస్తు శకం 1748లో తన 77వ ఏట మొదటి నిజాం అనేది మరణించాడు. ఇవి ఫ్రెండ్స్ మనకు 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర గురించి అయితే నేర్చుకున్నాం. ఇందులో నేను కొద్దిగా అయితే చెప్పానండి. కంప్లీట్గా మీరు ఈ లెసన్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను 2-3 టైమ్స్ చదివితే కానీ బుర్రకెక్కదండి. సో అంత టఫ్గా ఉంది కాబట్టి మీరు కొంచెం దీనికి టైం తీసుకొని చదవండి, ఈజీ అవుతుంది. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.